వెల్కమ్ బ్యాక్ టు రేసు గుర్రాలు. వారిద్దరూ గురు శిష్యులు. ఒకరు 25 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేస్తే మరొకరు గత 10 ఏళ్లుగా ఎదురులేని నేతగా వెలుగొందుతున్నారు. అర్థ అంగబలాల్లో ఒకరికొకరు తీసిపోని ఆ ఇద్దరు ఇప్పుడు ఢీ అంటే ఢీ అంటున్నారు. మరి ఈ హోరాహోరీలో గెలిచేది ఎవరు? గురువు అనుభవం నెగ్గుతుందా? శిష్యుడి రాజకీయ చాణక్యం ఫలిస్తుందా? ఇప్పటికే ఓసారి తన రాజకీయ గురువును ఓడించిన సదరు ఎమ్మెల్యే మళ్లీ పైచేయి సాధించే వీలుందా? కడప జిల్లాలో హై వోల్టేజ్ పాలిటిక్స్ కు నిలమైన ప్రొద్దుటూరులో పోటీ ఎలా ఉంది? ప్రొద్దుటూరులో పొలిటికల్ వార్. గురు శిష్యుల సమరంలో విజేత ఎవరు? వైసీపీ అడ్డాలో టీడీపీ వ్యూహాలేంటి? ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా, అధికార వైసీపీ అడ్డా కడప జిల్లాలో రాజకీయం మంచి కాక మీద కనిపిస్తోంది. గత 2 ఎన్నికల్లో జిల్లాలో వైసీపీదే ఆధిపత్యం. అయితే ఈసారి వైసీపీ స్పీడ్కు బ్రేకులు వేయాలనుకుంటోంది టీడీపీ. ముఖ్యంగా పసుపు దళానికి గట్టి పట్టున్న ప్రొద్దుటూరుపై భారీ ఆశలు పెట్టుకుంటోంది. గత 2 సార్లు తిరుగులేని విజయం సాధించిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి చెక్ చెప్పేలా ఆయన రాజకీయ గురువు నంద్యాల వరదరాజులు రెడ్డిని బరిలోకి దింపింది టీడీపీ. వరుస విజయాలతో జోరు మీదున్న ఎమ్మెల్యే రాచమల్లును 80 ఏళ్ల వరదరాజులు రెడ్డి ఎలా ఎదుర్కొంటారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముచ్చటగా 3వసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. గత 5 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చేశాను అని చెబుతున్న ఎమ్మెల్యేకు పార్టీలో అంతర్గత సమస్యలే సవాల్ విసురుతున్నాయి. పార్టీలో చాలా మంది ద్వితీయ శ్రేణి నేతలతో ఎమ్మెల్యేకు భేదాభిప్రాయాలు ఉండడం వల్ల పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. కానీ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే చెయ్యనన్ని కార్యక్రమాలు చేశాను అని చెబుతున్న ఎమ్మెల్యే మరోసారి వైసీపీ జెండా ఎగరేస్తాననే ధీమాగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నంద్యాల వరదరాజిరెడ్డి గారు ఈ నియోజకవర్గానికి కనీసం అంటే ₹1 కోటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాడా? కోటే ఎక్కువ అడగల. నేను 4,000 కోట్ల రూపాయలు 2019 నుంచి 2024 వరకు 4,000 కోట్ల రూపాయల అభివృద్ధిని సంక్షేమాన్ని చెప్తా ఉన్నా. 1,700 కోట్ల రూపాయలు మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలోని అక్క చెల్లెమ్మలకు డీబీటీ ద్వారా అంటే నేరుగా వారి అకౌంట్కి 1,700 కోట్ల రూపాయలు ఉచితంగా ఇవ్వగలిగిన. వచ్చే ఎన్నికల్లో తన విజయంపై ఎమ్మెల్యే ధీమాగా ఉన్నా అసమ్మతి, గ్రూప్ రాజకీయం ఎలాంటి ప్రభావం చూపుతాయోననే టెన్షన్ వైసీపీలో కనిపిస్తోంది. ఇదే సమయంలో ప్రతిపక్ష టీడీపీలో కూడా 3 వర్గాలు 6 గ్రూపులు ఉండడంతో ప్రొద్దుటూరులో విజయం నల్లేరుపై నడకే అని భావిస్తోంది వైసీపీ. వాస్తవానికి టీడీపీ అభ్యర్థిగా వరదరాజులు రెడ్డిని ప్రకటించడంతోనే నేతలకు షాక్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. ఎమ్మెల్యే రాచమల్లు స్పీడ్కు బ్రేకులు వేయాలంటే సీనియర్ నేత వరదరాజులు రెడ్డి వంటి అనుభవశాలి ఉండాలని భావించారు టీడీపీ అధినేత చంద్రబాబు. అయితే 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయారు వరదరాజులు రెడ్డి. గత 5 ఏళ్లుగా నియోజకవర్గ కార్యక్రమాలను ముందుండి నడిపించారు డాక్టర్ ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి. ఎమ్మెల్యేకు ధీటుగా వ్యవహరించి పార్టీలో నూతన జవసత్వాలు నింపారు. ఈ ఎన్నికల్లో ఆయనకే టికెట్ అన్న ప్రచారం జరిగింది. యువగళం పాదయాత్రలో యువనేత నారా లోకేష్ సైతం ప్రవీణ్ కే టికెట్ అన్న సంకేతాలు పంపారు. కానీ ఏమైందో ఏమో కానీ అధినేత చంద్రబాబు ఎవరూ ఊహించని విధంగా వరదరాజులు రెడ్డికి టికెట్ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చారు. ఉమ్మడి కడప జిల్లాలో మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డికి సమకాలీనుడిగా చెప్పే నంద్యాల వరదరాజులు రెడ్డి తొలిసారిగా 1985లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తొలుత టీడీపీ నుంచి శాసనసభలో అడుగుపెట్టిన వరదరాజులు రెడ్డి 1989 ఎన్నికల నాటికి కాంగ్రెస్ గూటికి చేరారు. రాష్ట్ర విభజన జరిగేంత వరకు కాంగ్రెస్ లోనే ఉన్నారు. 1985 నుంచి 2004 వరకు వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన వరదరాజులు రెడ్డి 2009 ఎన్నికల్లో తొలిసారిగా ఓటమి చెందారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మల్లెల లింగారెడ్డి గెలిచారు. ఇక 2014లో టీడీపీ తరపున పోటీ చేసిన వరదరాజులు రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు చేతిలో రెండోసారి ఓడిపోయారు.
గత ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. కానీ ఈ మధ్య పార్టీలో తిరిగి యాక్టివ్ అయ్యారు వరదరాజులు రెడ్డి. ఆయన వయసు రీత్యా ఈసారి పోటీ చేసేది లేదని ప్రచారం కూడా విస్తృతంగా జరిగింది. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టీడీపీ టికెట్ దక్కించుకున్న తన రాజకీయ చాణక్యం ఎలా ఉంటుందో చూపించారు వరదరాజులు రెడ్డి. ఈసారి ప్రొద్దుటూరులో ఖచ్చితంగా గెలుస్తాను అని ధీమా ప్రదర్శిస్తున్నారు వరదరాజులు రెడ్డి. వ్యాపారం లేదు, కాంట్రాక్ట్ లేరు. పొద్దున 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రజల కోసం ఉంటాము. వాళ్ళు ఏ ప్రభుత్వంలో డబ్బు పరిస్థితిని బట్టి మేము చేస్తూ వస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు 13 లక్షల కోట్లు అప్పు చేసిపోయినాడు కదా, అదంతా తీర్చాలి కదా. అభివృద్ధి చేస్తామంటే నిధులు ఉండద్దు, అంతా దోపిడీ చేసుకొని పోతున్నారు 13 లక్షల కోట్ల రూపాయలు. కాబట్టి తప్పకుండా మా అభివృద్ధి మాదే. సుమారు 2 లక్షల ఓటర్లు ఉన్న ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోనే 1,60,000 ఓట్లు ఉన్నాయి. పట్టణ ఓటర్ల తీర్పే ఎన్నికల్లో కీలకంగా చెప్తున్నారు. గత 2 ఎన్నికల్లో వైసీపీకి వెన్నుదన్నుగా నిలిచిన ఓటర్లు ఈసారి ఎవరికి జై కొడతారు అనేది ఉత్కంఠ రేపుతోంది. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లును వ్యతిరేకిస్తూ కొందరు కౌన్సిలర్లు పార్టీని వీడటం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందనే లెక్కలు వేసుకుంటోంది వైసీపీ. ఇదే సమయంలో టీడీపీలో పరిస్థితులు కూడా సానుకూలంగా లేకపోవడంతో ఇద్దరు అభ్యర్థులు సొంత పార్టీలోనే ఎదురీదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి ఇదే చివరి ఛాన్స్ అనే ప్రచారం చేస్తూ సానుభూతి ఓట్లు పొందేలా స్కెచ్ వేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే రాచమల్లు అభివృద్ధి సంక్షేమాన్నే నమ్ముకున్నారు. ఈ పరిస్థితుల్లో ఓటర్లు ఎవరిని ఆదరిస్తారు అన్నదే వేచి చూడాలి. ఒకరు మాస్, ఇంకొకరు క్లాస్. నేను డిక్టేటర్ని, నన్నెవరు డిక్టేట్ చేయలేరన్నది ఒకరి స్టైల్ అయితే, ఎవరు ఏం చెప్పినా సావధానంగా వినడం, తనదైన స్టైల్లో నిర్ణయాలు తీసుకోవడం ఇంకొకరి నైజం. మొత్తానికి మాస్ క్లాస్ మధ్య క్రాస్ ఫైర్ మాత్రం ఓ రేంజ్లో ఉంటుంది. గత ఎన్నికల్లో మాస్ లీడర్కి చెక్ చెప్పిన క్లాస్ లీడర్ ఈ ఎన్నికల్లోనూ అదే స్పీడ్తో దూసుకుపోతున్నారు. మరి క్లాస్ను మాస్ ఎలా ఎదుర్కొంటారు? ఈ క్లాస్ మాస్ ఫైట్లో విజేత ఎవరు? ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం 34 నియోజకవర్గాలు ఉంటే ఏలూరు నగరం చుట్టూ ఉండే దెందులూరు నియోజకవర్గానికి మాత్రం విపరీతమైన క్రేజ్. రాష్ట్రంలోనే హై వోల్టేజ్ పాలిటిక్స్ నడిచే నియోజకవర్గాల్లో దెందులూరు ఒకటి. వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ మధ్య ఆధిపత్య పోరాటం పతాక స్థాయిలో ఉంటోంది. ఎన్నికల సమయంలోనే కాదు, సాధారణ రోజుల్లోనూ వీరిద్దరి మధ్య మాటల యుద్ధం దుమ్ము రేపుతుంటుంది. మాస్ లీడర్ గా గుర్తింపు పొందిన చింతమనేని స్పీడ్ కు క్లాస్ గా చెక్ చెబుతుంటారు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి. దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువ. నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ ఓట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ నాయకత్వం మాత్రం ఒకే సామాజిక వర్గం చేతుల్లోనే ఉంటుంది. పార్టీ ఏదైనా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలే ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగితే 14 సార్లు కమ్మ సామాజిక వర్గం నేతలే శాసనసభలో అడుగు పెట్టడం విశేషం. తొలుత కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న దెందులూరు ఆ తరువాత టీడీపీ నేత చింతమనేని అడ్డాగా మారింది. ఇక గత ఎన్నికల్లో చింతమనేనిని మట్టి కరిపించిన సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి నియోజకవర్గంలో బలమైన పునాదులు వేసుకున్నారు. ఏలూరు పట్టణానికి నలువైపులా విస్తరించి ఉంటుంది దెందులూరు నియోజకవర్గం. కొల్లేరు పరివాహక ప్రాంతంతో పాటు దెందులూరు, పెదపాడు, పెదవేగి, ఏలూరు రూరల్ మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. మొత్తం 2,20,274 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ పోటీ జరగ్గా వైసీపీ అభ్యర్థి అబ్బయ్య చౌదరి సుమారు 16,000 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కూడా ఆయన్నే మళ్లీ బరిలోకి దింపారు సీఎం జగన్. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై క్లీన్ ఇమేజ్ ఉండటం, పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేయించడంతో దెందులూరులో మళ్లీ వైసీపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయా అని ఎదురు చూస్తున్నారు ప్రజలు మమ్మల్ని మంచి చేసినటువంటి ప్రభుత్వం. ఈరోజు ఈ నియోజకవర్గంలో మంచి చేస్తున్నాం, అభివృద్ధి చేసాం, సంక్షేమం చేసాం, ప్రజలకు గౌరవాన్ని ఉండే విధంగా చేయడం జరిగింది. ఈ నియోజకవర్గం అంతా కూడా ఈరోజు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. మీరే చూస్తున్నారు. ఈరోజు మేము నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటన చేస్తూ ఉన్నాం. ప్రజల యొక్క ఆశీర్వాదం కోరుకుంటూ ఉన్నాం.
గత ఎన్నికల వరకు విదేశాల్లో ఉన్న అబ్బయ్య చౌదరి తన తండ్రి కొఠారు రామచంద్రరావు వారసుడిగా రాజకీయాల్లోకొచ్చారు. 2009లో తండ్రిని ఓడించిన చింతమనేనిపై గెలిచి ప్రతీకారం తీర్చుకున్నారు. గత ఎన్నికల్లో పోలింగ్ తేదీకి కొద్ది రోజుల ముందు వచ్చిన అబ్బయ్య చౌదరి మంచి వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకున్నారు. అప్పటికే చింతమనేని ఎన్నో వివాదాల్లో చిక్కుకోవడం అబ్బయ్య చౌదరికి అడ్వాంటేజ్ గా మారింది. ఇక ఈ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు చింతమనేని. అయితే ఆయన మాట తీరు, స్వభావం ఏమాత్రం మారకపోవడంతో చాలా మంది క్యాడర్ ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. కూటమి పార్టీలతోనూ దురుసుగా ప్రవర్తిస్తుండటం కూడా చర్చనీయాంశమవుతోంది. ఇటీవల కూటమి సమన్వయ సమావేశంలో తనను ఎవరూ మార్చలేరంటూ జనసేన మహిళా నేతను ఉద్దేశించి చింతమనేని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఆయన సీటు పోటీపైన కొంత ప్రతిష్టంభన ఏర్పడింది. అయితే టీడీపీలో చింతమనేనిని మించిన మరో నేత లేకపోవడంతో మళ్లీ ఆయనకే టికెట్ ఇచ్చింది టీడీపీ. ఇక జిల్లా పార్టీలో యాక్టివ్ గా ఉండే చింతమనేని దెందులూరుతో పాటు ఉమ్మడి జిల్లాలో 15 సీట్లు, 3 ఎంపీ స్థానాలు గెలుచుకుంటామని ధీమాగా చెబుతున్నారు. ఉమ్మడి జిల్లా 15 నియోజకవర్గాలు ఉన్నాయో 15కి 15 తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. 3 పార్లమెంట్లు కూడా గెలవబోతుందని చెప్పి చెప్పగలను. జిల్లాలో టీడీపీ పరిస్థితి ఎలా ఉన్నా చింతమనేని నాయకత్వంతో వేగలేక స్థానిక నేతలు చింతమనేనిని ఏలూరు పార్లమెంటు బరిలోకి దింపాలని ప్లాన్ చేశారు. అధిష్టానంపైన ఒత్తిడి చేయడంతో హైకమాండ్ కూడా ఆ దిశగా ఆలోచన చేసింది. అయితే చింతమనేని మాత్రం తాను ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీకే పోటీ చేస్తానంటూ ఖరాఖండీగా చెప్పడంతో చేసేది లేక అధిష్టానం టికెట్ ఖరారు చేసింది. ఇక దెందులూరు రేస్లో మాస్ వర్సెస్ క్లాస్ పోటీ కనిపిస్తోంది. ఇద్దరూ జనం మధ్య తిరుగుతూ అలుపెరగని పోరాటం చేస్తున్నారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు అబ్బయ్య చౌదరి చొరవతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరిగాయన్న ఆశతో వైసీపీ చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటునే నమ్ముకున్న చింతమనేని సైతం విజయం పక్కా అంటున్నారు. కానీ కూటమిలోని జనసేన, బీజేపీతో పాటు సొంత పార్టీలోని కొంతమంది నేతలు చింతమనేనికి సహకరిస్తారా లేదా అన్నదే ప్రధాన చర్చనీయాంశంగా మారింది. కూటమి పార్టీలు అంతా కలిసికట్టుగా పోరాడితే వైసీపీకి గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉందంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఇదే చింతమనేనికి సవాల్గా మారితే క్లాస్ గా పార్టీలో ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్న వైసీపీ అభ్యర్థి అబ్బయ్య చౌదరి జోరు చూపిస్తున్నారంటున్నారు.